హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మనమైతే క్యారెట్తో ఒక డిఫరెంట్ రెసిపీని అయితే తయారు చేయబోతున్నాము. ఒకేలాగా కాకుండా ఇలా మనమైతే క్యారెట్తో తురుము పచ్చడి చేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యము, తయారు చేసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ ఇక్కడ నేను ఒక 15 వెల్లుల్లిపాయ రెబ్బలనైతే కచ్చాపచ్చాగా దంచుకుంటున్నాను. పొట్టు తీసి మనమైతే ఇలా మీ దగ్గర ఒకవేళ రోల్ ఉంటే అలా రోల్లో కానీ లేదా మిక్సీ జార్లో కానీ ఇలా కోర్స్గా మీరు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ మాత్రం మనము గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనము తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ మనమైతే ఒక పౌడర్ తయారు చేసుకోవాలి. దానికి ఇక్కడ నేను ఒక 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్రని డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఈ మాత్రం గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యాక మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని దాన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన తురుము పచ్చడికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి క్యారెట్ తురుము, నిమ్మకాయ జ్యూస్, ఆవాల పిండి, వెల్లుల్లిపాయ రెబ్బలు దంచి పెట్టుకున్నది, మన మెంతులు, జీలకర్ర పొడి, ఉప్పు, కారం. మనమైతే ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ముందుగా మనమైతే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి మనము తురిమి పెట్టుకున్న క్యారెట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 కప్స్ క్యారెట్ తురుమునైతే తీసుకున్నానండి. మీ అవైలబిలిటీకి తగ్గట్టుగా మీరైతే క్వాంటిటీని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీకి 1/2 కప్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. మనం ఏ కప్పుతో అయితే క్యారెట్ తురుము తీసుకున్నామో అదే కప్ మెజర్మెంట్స్ అయితే నేను చెప్తున్నాను. ఇక్కడ 1/2 కప్ కారం తీసుకొని అదే కప్పుతో 1/2 కప్పు సాల్ట్ కూడా యాడ్ చేశాను. సాల్ట్ వేసిన తర్వాత మనము ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, మెంతులు, జీలకర్ర, అది కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఆవాల పిండి నాకు ఆల్రెడీ రెడీగా ఉందండి, అందుకని నేను 1 స్పూన్ తీసేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఆవాల పిండి అయితే అవైలబుల్గా లేకపోతే మెంతులు, జీలకర్ర వేయించుకున్నాం కదా, అవి వేయించుకున్న తర్వాత బ్లెండర్లో ఒక 1 స్పూన్ ఆవాలు వేసి 3 కలిపి పొడి చేసుకున్నా సరిపోతుంది. ఆవాలని వేయించాల్సిన అవసరం అయితే లేదండి. ఈ 2 పౌడర్స్ కూడా వేసుకొని ఇక్కడ నేను సగం వరకు వెల్లుల్లిపాయ దంచి పెట్టుకున్నదైతే ఇందులోకి యాడ్ చేశాను. మిగతా సగం తర్వాతకి మనం యూస్ చేద్దాము. ఇప్పుడు మనం వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినైతే క్యారెట్ తురుముకి మంచిగా పట్టేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఒక ముద్దలాగా మనకి ఒక 5 మినిట్స్ వరకు మీరు మిక్స్ చేశారంటే మంచిగా అవన్నీ ఇంగ్రీడియంట్స్ క్యారెట్ తురుముకైతే పడతాయి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా క్యారెట్ తురుము పచ్చడి చేశారంటే చాలా బాగుంటుందండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా పచ్చళ్ళు అనేవి ఇష్టపడుతూ ఉంటారు కదా, ఇలా మనం చేసి పెట్టుకున్నామంటే బాగుంటుంది. ఇక్కడ నేను ఒక 2 నిమ్మకాయల జ్యూస్ కూడా యాడ్ చేస్తున్నాను. దీనివల్ల మన పచ్చడికి కొంచెం పుల్లగా ఉంటుంది, తినేటప్పుడు చాలా బాగుంటుంది. క్యారెట్ వల్ల అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. మనకి విటమిన్ సి అనేది క్యారెట్లో చాలా ఉంటుంది, కాబట్టి మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల అయితే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అదే కాకుండా డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి, వెయిట్ లాస్ వాళ్ళకి క్యారెట్ మంచిగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేనైతే క్యారెట్ని మొత్తం మంచిగా అలా ముద్దగా కలిపి పక్కన పెట్టుకున్నాను ఒక 10 మినిట్స్ వరకు. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు మన తురుము పచ్చడిని అయితే పోపు చేసుకోవాలి. దీనికి నేను ఒక కడాయి తీసుకొని ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు వేరుశనగ నూనెని వేసాను. పల్లి నూనె అండి, మనకి పచ్చళ్ళలోకి పల్లి నూనె అయితే చాలా బాగుంటుంది తాలింపులోకి. ఏ పచ్చడైనా సరే పల్లి నూనెని యూస్ చేయడానికి మీరైతే ట్రై చేయండి. ఇక్కడ నేను ఆయిల్ వేడైన తర్వాత ఒక 1 స్పూన్ తాలింపు గింజలు వేసాను. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర అయితే వేసాను. జీలకర్ర వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి, ఖచ్చితంగా మీరు కూడా వేయండి. తాలింపు గింజలు, జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత మనము ముందుగానే ఈ వెల్లుల్లిపాయ పేస్ట్ని అయితే పెట్టుకున్నాం కదా సగం పక్కన, అది కూడా నేను యాడ్ చేశాను. అది వేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి 2 ఎండుమిర్చీలను కూడా తుంపి నేనైతే వేసుకుంటున్నాను.
మనకి పప్పు అయినా, చట్నీ అయినా, తాలింపు పెట్టే వంటకాలు ఏదైనా సరే, ముందు చేసిన ప్రాసెస్ అంతా ఒకటైతే ఈ తాలింపులోనే మన టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి. కాబట్టి మనము తాలింపు అనేది ఎంత బాగా పెట్టుకుంటే మన రెసిపీ అనేది అంత పర్ఫెక్ట్‌గా తయారవుతుంది. ఇక్కడ ఎండుమిర్చి వేసిన తర్వాత ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేశాను. ఈ కరివేపాకు, ఈ తాలింపు ఇదంతా మంచిగా ఒక 3, 4 నిమిషాల వరకైతే వేగనివ్వాలి. చూస్తున్నారు కదా వీడియోలో. ఆ మాత్రం మనకి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని ఇక్కడ నేను ఒక పావు టీ స్పూన్ ఇంగువైతే వేశాను. ఇంగువని మీరు ఖచ్చితంగా వేసుకోవడానికే ట్రై చేయండి. మన పచ్చడికి మంచి స్మెల్ వస్తుంది, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇంగువ వేసిన తర్వాత మనము కలిపి పెట్టుకున్న క్యారెట్ తురుమునైతే మంచిగా ఇక్కడ వేసేస్తున్నాను నేను. ఈ తురుమంతా వేసి మనమైతే ఒక 5, 6 నిమిషాల వరకైనా కానీ మంచిగా వేగనివ్వాలండి పచ్చడిని. ఆ పచ్చివాసన అంతా పోయి మనకి ఉప్పు, కారం అవన్నీ వేసాం కదా, ఆ పచ్చివాసన అంతా పోయి మనకైతే క్యారెట్ బాగా వేగాలి తాలింపులో. అప్పుడైతేనే టేస్ట్ మంచిగా ఉంటుంది. మీరు ఇలా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ పచ్చడినంతా వేగనివ్వండి. ఇక్కడ మీకు ఒకవేళ ఉప్పు పడుతుందంటే మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే ఆయిల్ తక్కువ ఉందండి, కాబట్టి నేనైతే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. మనకి పచ్చళ్ళల్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ ఉంటేనే బాగుంటుంది పచ్చళ్ళలో, లేకపోతే అంతగా బాగోదు రుచి అనేది. ఇక్కడ మనకి పచ్చడి అనేది నెల రోజుల వరకైతే నిలువ ఉంటుందండి. కరెక్ట్గా మనము ఉప్పు, కారము, నూనె అన్నీ సరిపడా ఉంటే మాత్రం ఒక గ్లాస్ బాటిల్లో పెట్టుకొని మనం స్టోర్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా 1 మంత్ అనేది మనకి ఉంటుంది. ఇలా ఒక 5 నిమిషాలు వేగనిచ్చిన తర్వాత నేనైతే అది మొత్తం చల్లారిన తర్వాత ఒక గ్లాస్ బాటిల్లోకి అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను. మీకైతే డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాను మన క్యారెట్ తురుము పచ్చడి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఇప్పుడు నేనైతే పచ్చడి తీసుకున్న కళాయిలోనే కొంచెం అన్నం వేసుకొని అలా కలుపుకొని తింటే ఆ టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుందండి. మా పాపకైనా బాబుకైనా ఇలా నేను ఏ చట్నీ చేసినా వాళ్ళకి ఇలా ఒక ముద్దైనా కలిపి పెడతాను. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా అయితే అన్నం తినండి, బాగుంటుంది. మన వీడియోనైతే మీరు లైక్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.